కళ్యాణ్ గారు మాటలు విన్న తర్వాత ఒక్కటైతే కన్ఫర్మ్ అయింది, ఆంధ్ర తెలంగాణ ఉన్నంత కాలం జనసేన జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఇది పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారి తదనంతరం కూడా అలాంటి భావజాలం ఉన్న నాయకుల వల్లే నడుస్తుంది, ముందుకెళ్తుంది. అలాంటి వాళ్ళనే నేను ఎంచుకుంటాను అని స్పష్టంగా చెప్పకనే చెప్పారు. ఒకటి. రెండు, ఆయన వారసత్వ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అది జనరల్గా జరిగితే ఆ క్యాపబిలిటీస్ ఉంటే మనం ఆ లీడర్ని ఒప్పుకోగలుగుతారు, అంతేగాని బలవంతంగా రుద్దకండి అని చెప్పారు. మూడవ పాయింట్, జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికుల్ని వీర మహిళలను దూషించినట్టయితే, దుర్భాషలాడినట్టయితే, వ్యక్తిగతంగా వాళ్ళని వ్యక్తిగత హననం చేసినట్టయితే పార్టీలో కఠిన చర్యలు తీసుకోబడతాయి, బయటికి బొమ్మంటారు. మూడవ పాయింట్, మన ఇచ్చిన ఈ మ్యాండేటు ప్రజలది. టీడీపీ, బీజేపీ, జనసేన సమిష్టి